సార్ ఇది ఒక్కసారి చెక్ చేయండి సార్. మీరు ఎట్లయినా ఎలక్ట్రికల్కు సపోర్టింగ్ చేయాలి. నేను ఎల్ఎంఎల్గా నిలబడతా సార్. ఎల్ఎంఎల్ ఎల్ఎంఎల్ అంటే ఇప్పుడు నియోజకవర్గం ఉందిగా సార్, ఆ దానికి నేను నిలబడతా సార్. నేను ఆయన ఇప్పుడు నియోజకవర్గం, ఓహో అంటే లియో అంటున్నాడు, నియోజకవర్గం ఎమ్మెల్యే అంటున్నారు. ఎల్ఎంఎల్గా నిలబడతా సార్ నేను. అది ఎమ్మెల్యే అమ్మా, ఎల్ఎంఎల్ కాదు, ఎమ్మెల్యే కాదు. ఏమన్నా ఉంటే కరెక్షన్ చేయండి సార్. మీరు కలెక్టర్ కదా, కొంచెం చూసి నాకు ఏడీలో పెడదాం అనుకుంటున్నారు సార్. నన్ను మీరు చెప్పండి. అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా సార్. స్టేట్లో 2 స్టేట్లలో ఏడీలో పెట్టినా గెలుస్తా ఎక్కడైనా. అదైతే ఉంది సార్. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఎక్కడైనా సార్. మీరు మార్షల్రలో నిలవచ్చు సార్. మరి జూ ఉంటుంది, జూలోనా? జూ నియోజకవర్గమా? నియోజకవర్గం. నీ అంటే వాళ్ళకి కరెక్ట్ ఉంటుంది. జూలో నువ్వు బాగా ఓట్లు పడతాయి మీకు. సొంత మనిషిగా ఫీల్ అయ్యి అందరూ. ఏమేమి ఉండాలి సార్ అందులో బయోడేటా? మొత్తం అన్ని ఒకసారి చెక్కింగ్ చేయండి. మీరు ఎంఆర్ఓ కదా అందులో? అవును. నాది పనికి వస్తుందా భయం డేటా? మరి దాన్ని భయపడక్కర్లా, మామూలుగా ఎలక్షన్ కంటెస్ట్ చేయొచ్చు. భయం ఎందుకు, భయపడలేక. ఓకే సార్, మీరే సపోర్టింగ్ చేయాలి. జూలో నువ్వు ఉంటే నువ్వు యుల్ బి యునానిమస్. మొత్తం అన్ని ఎనిమల్సా? జూ నియోజకవర్గంలో నువ్వు నిలబడితే మీరు ఎనిమల్స్ అంటున్నారు సార్. అర్థమైంది. నాకు సపోర్టింగ్ చేయండి. మీరు కలెక్టర్గా, మీరు ఎంఆర్ఓగా. అక్కడ ఉంటే పోటీ లేదు, ఉండదు మీకు. నుంచుంటే నా కాస్ట్యూమ్ కానీ ఇజ్జత్ చేయండి సార్ జరా. కాస్ట్యూమ్ ఎక్స్ట్రా ఉంది. కాస్ట్యూమ్ చాలా బాగుంది. ఢిల్లీకి పోయినా అనుకో మాట్లాడవచ్చు కదా ఇట్లా పట్టుకొని పేపర్లు. आप देखे तो सर जी अब माचलरा में बहुत तकलीफ है. तकरीबन कम से कम 16,000 गरीब పీపుల్ కే లియే అంటాను. ఇట్లా ఇంగ్లీష్ మిస్కు మాట్లాడవచ్చు కదా సార్. మాట్లాడచ్చు. అందుకోసానికి ఎల్ఎంఎల్ కంటే ఎంపీగా ముద్దు కొడతా కదా సార్. కరెక్ట్. కానీ సపోర్టింగ్. కానీ ఢిల్లీలో జూ లేదే. ఢిల్లీలో జూ లేదు అనుకుంటా. ఇచ్చిపెట్టండి సార్. నన్ను ఇలాన్ మస్క్ గారు ఇలా పెడదాం అనుకుంటుండ్రు. ఇలాన్ మస్క్ అంతే కదా. అసలు ఇలాన్ మస్క్ ఎవరు వస్తారు నీకు? ఆయన సైంటిస్టా?